ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కావాలంటే వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తాను యామిని. నాన్న, మీరెందుకు చెప్పాలి? ఎవరు చెప్పకపోతే ఈ పెళ్లి ముందుకు వెళ్ళదురా. ఇంతదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోదావా? నీ చెల్లెలకి పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటావా? క్షమాపణ చెప్పు. నేను క్షమాపణ చెప్తానండి. నేను చెప్తానంటున్నాను కదా. వద్దండి, ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి నేనే సారీ చెప్తాను. నేనుండగా నీతో ఆ పని చేయనివ్వను. ఇద్దరు క్షమాపణ చెప్పాలి. అప్పుడే నా ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వద్దండి, శ్రావ్య పెళ్లి జరగడం ముఖ్యం. నా మాట వినండి. తన పెళ్లి కంటే మనకేది ముఖ్యం కాదండి. ఏం చేస్తున్నారు? లేవండి. అన్నయ్య, వాళ్ళు సారీ చెప్పాలని అమ్మ అడిగింది. నువ్వెందుకు ఆపుతున్నావు? ఏంటమ్మా ఇదంతా? గొడవ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకోసం పెళ్లి కొప్పుకుంటాను, కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వాలి. వీళ్ళు తప్పు చేశారు. తప్పు చేసింది మనం. వాళ్ళనంటావేంటమ్మా? వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళెవరైనా ఉండి కేసు పెట్టుంటే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేదానివి. ఆ మాత్రం ఆలోచించలేవా? రే, అది చూడమ్మా, ఇది ఇంతటితో వదిలే, ఇంకా ఎక్స్టెండ్ చేయకు. వీళ్ళని లోపలికి రానివ్వు, లేకపోతే నా మీద ఒట్టే. ప్లీజ్ రండి అంకుల్. మీరు అమ్మో, ఏర్పాట్లన్నీ చేయాలి. గ్లాస్ ఇవ్వండి.
మేడం గారిని టెన్షన్ పెట్టిన ఆ అమ్మాయి ఎవరు? అదిగో గౌతమ్ బాబు పక్కన నిల్చొనుంది కదా ఆ అమ్మాయే. అయ్యా పెన్ను పేపర్ ఇప్పించండి. రాజు పెన్ను పేపర్ తీసుకునిరా. అలాగే అయ్యా. వీడు కాల్ చేస్తున్నాడు ఏంటి? హలో చెప్పరా. ఒరే బంగారు రాజు, ఆ బుల్లబ్బాయి వాళ్ళు డాబాకి వస్తే ఫోన్ చేయమని చెప్పావు కదరా. ఆ, ఆ, రే ఇప్పుడే వచ్చారురా వాళ్ళు. ముందు స్టార్ట్ చేశారు. నువ్వు తొందరగా వచ్చారా రే. సరేరా ఇప్పుడే వస్తున్నా. సరే ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? అయ్యా పెన్ను పేపరు. రాజు త్వరగా తీసుకునిరా. ఆ, ఆ, వస్తున్నాను సార్. సార్ నాకు బయట చిన్న పనుంది, వెళ్ళొస్తాను సార్. ఆ. వెళ్ళు. అయ్యా వధువరుల జాతకరీత్యా ఈ నెల 22వ తారీఖున మంచి ముహూర్తం ఉంది. ఈ ముహూర్తానికి పెళ్లి పెట్టుకోండి, మంచిది. సరే పంతులు గారు, ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి. లగ్నపత్రిక రాసేనా అండి మరి? రాసేయండి.